ఫస్ట్ భయంగా ఉంది. ఇన్ని మందిని చూస్తే ఫస్ట్ మాటలు రావట్లే. ఇప్పుడు ఎక్కడో కొంచెం ధైర్యం. నా ఫస్ట్ సినిమా నేను మా ఫాదర్ నన్ను పిలుచుకెళ్ళి మాధవపేడి సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఫస్ట్ సంపాదించుకున్న జీతం 30 రూపాయలు. సినిమా వచ్చి భైరవ దీపం. ఆ సినిమాలో ఆ బెడ్ ఇవన్నీ గాలిలో పైనకి వెళ్ళేటప్పుడు వెనకాల చిన్న ఆర్ఆర్ వస్తూ ఉంటుంది. సో ఆర్ఆర్కి నేను వాయించాను అనమాట. సో నా ఫస్ట్ సంపాదన బాలయ్య గారి సినిమాతోనే స్టార్ట్ అయింది. సో ఈరోజు 99 ఫిలిం కంపోజ్ చేస్తానని కళ్ళలో కూడా అనుకోలే. సో ఇట్స్ అ డ్రీమ్. నేను మీలో ఒకరిని కానీ ఒక ఫ్యాన్గానే ఎంజాయ్ చేస్తున్నాను బాలయ్య గారిని. అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు నా ఫేవరెట్ ఫిలిమ్స్, లెజెండ్. సో బాలయ్య గారు స్క్రీన్ ప్రెజెన్స్కి ఆర్ఆర్ చేయడం చాలా చాలా కష్టం. సేమ్ టైం సాంగ్ చేయడం ఇంకా 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 కష్టం. ఆ స్క్రీన్ టెంపో, ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా చాలా కష్టం. చాలా చాలా ఇట్స్ వెరీ 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 చాలా మెచ్యూరిటీ ఉండాలి. చాలా లెజెండ్ కంపోజర్స్ లైక్ కోటి గారి దగ్గర నుంచి, మణిశర్మ గారి దగ్గర నుంచి, డిఎస్పి దగ్గర నుంచి చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి చాలా చాలా సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చారు. సో ఈరోజు ఈ 99 ఫిలిం కంపోజ్ చేసేటప్పుడు చాలా టెన్స్డ్గా ఉండింది. అండ్ శ్రీవాస్ ఒక నా బిగ్ బ్రదర్, హీ గేవ్ మీ అ వెరీ బిగ్ షోల్డర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ కోన వెంకట్ గారు అండ్ గోపి మోహన్, శ్రీధర్ సిప్పన్న, శ్యామ్కే నాయుడు, ద హోల్ టీమ్. ఈరోజు మేము కష్టపడి ఈరోజు ఈ డిక్టేటర్ అనే సినిమాని చాలా గ్రాండియర్గా మీ ముందు తీసుకొస్తాం January 14th. నిలువెత్తు హ్యూమానిటీ, నచ్చదంటాడు ఎట్రాసిటీ. మంచికి ఫెన్స్ కట్టి బడా క్రిమినల్స్ భరతం పట్టి, వీడి రూపాన ఆల్మైటీ డైలీ చేస్తుంటాడు తన డ్యూటీ అన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ డిక్టేటర్. బాంబ్షెల్ లాంటి పాట, అద్భుతమైనటువంటి పాట, సినిమా థీమ్ కూడా ఉపయోగపడేటువంటి పాట. మంచి పవర్ఫుల్ లిరిక్స్ కుదిరాయి. తమన్తో పనిచేయడం ఎప్పుడు నాకు ఆనందంగానే ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో డెఫినెట్గా తమన్ ఏ సినిమా పనిచేసినా కానీ ఒక ఆ హీరోలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక ఆల్బమ్ డిజైన్ చేస్తాడు. తను ఎంత పైకి ఎంత కూల్గా కనపడినా కానీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది. ఈ సినిమాని ఎలాగైనా ఫస్ట్ టైం కాంబినేషన్ చేస్తున్నాడు. అతని పడ్డ కృషి నిజంగా గొప్పగా ఇవాళ మన కళ్ళకు కట్టినట్టు, మన చెవులకి తేనె పోసినట్టు అద్భుతంగా కుదిరింది. ఇవాళ ఆల్బమ్ నిజం సక్సెస్ ఇక్కడే ఈ వాతావరణం తెలిసిపోతుంది. ఇలాంటి ఒక దాంట్లో నాతో ఒక 4 పాటలు రాయించినందుకు మా తమన్కి, బాలకృష్ణ గారికి, శ్రీవాస్ గారికి నా కృతజ్ఞతలు. ఆడియో ఫంక్షన్ ఇంత పాజిటివ్గా జరగడానికి ఎవరు చూసినా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, చాలా పాజిటివ్గా ఉందని అనటానికి మనందరికీ తెలిసిన వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఆ బుద్ధుడండి. ఆ ధ్యాన బుద్ధుడు అక్కడ కూర్చుని అలాగే ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఈరోజు అలాంటి ప్లేస్లో మన ఆడియో ఫంక్షన్ చేసుకోవటం వల్ల ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడు అలాగే మనం వెంట ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ అమరావతిలో ఆడియో ఫంక్షన్ చేయాలి అనే ఒక థాట్ నాకు వచ్చినప్పుడు బాలయ్య బాబుకి ఒక మాట చెప్పగానే ఎక్స్ట్రాడినరీగా ఉందని ఇమ్మీడియట్గా ఆయన దాన్ని ఫాలోఅప్ చేశారు. సో న్యూ క్యాపిటల్ సిటీలో మొదటి సినిమా ఫంక్షన్ మాదే అవ్వటం చాలా అదృష్టం. అది వన్ టైం వచ్చే ఛాన్స్. అలాంటి ఛాన్స్ మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంత ఇదిగా ఆర్గనైజ్ చేసిన బాలయ్య బాబుకి నా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ ప్రాజెక్టు, ఈ డిక్టేటర్ అనే ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్గా జరగడానికి 2 కారణాలండి. ఒకటి, ఒక 2 మనుషులు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఫస్ట్ ఒకటి బాలయ్య బాబు. నేను లౌక్యం సినిమా చేసిన తర్వాత ఒకసారి ఆయనతో కలిసి బాబు మనం సినిమా చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నానంటే ఆయన రెండో మాట ఆలోచించకుండా అసలు ఏంటి, ఎలా చేద్దాం, ఏ కథ చేద్దాం అవన్నీ లేకుండా మన ఇద్దరం సినిమా చేస్తున్నాం అని ఒక మాట ఇచ్చి నా మీద ఒక నమ్మకం పెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్లో నేను ఉండగా నాకు ఒక ఎరోస్ ఇంటర్నేషనల్ అనే ఒక మంచి ప్రొడ్యూసర్ సంస్థ దొరికింది.
అక్కడ సునీల్ లుల్లా గారు వాళ్ళు నా మీద పెట్టిన ఇంకొక నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్గా జరిగింది. వాళ్ళ బ్యాకప్ తోటి బాలయ్య బాబు సపోర్ట్ తోటి నేను ఫస్ట్ టైం వేదాశ్వ క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ పెట్టి డైరెక్షన్ తోటి పాటు ప్రొడక్షన్ కూడా చేస్తూ ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ని ఇంత ఈజీగా చేయడానికి కారణం బాలయ్య బాబు సపోర్టు, ఆయనకి వెనక మా మీద ఉన్న నమ్మకం. సో ఆ రకంగా వాళ్ళిద్దరికీ రుణపడి ఉంటాను. ఇంకా ఈ డిక్టేటర్ గురించి చెప్పాలంటే సినిమాలో ఏముంటుందో మీరు ఆల్రెడీ చూస్తారు. సినిమా జరగడానికి జరిగిన కొన్ని విషయాలు నేను చెప్పుకుంటాను మీ దగ్గర. ఎందుకంటే ఒక ప్రాజెక్టు ఈ రేంజ్లో తీసుకురావడానికి చాలామంది కారణం ఉంటారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే నేను వాళ్ళందరి గురించి చెప్పాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ నేను స్క్రిప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, నా ఫ్రెండ్స్ గోపిమోహన్, కోన వెంకట్, మేము ఫస్ట్ అసలు బాలయ్య బాబుతో సినిమా చేయాలి అని అన్నప్పుడు ఏం చేయాలి, అలా చేయాలి. బాలయ్య బాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో సినిమా చేయాలనుకున్నప్పుడు సీనియర్ హీరోలతోటి వాళ్ళు ఆల్రెడీ 98 సినిమాలు చేశారు, మ్యాక్సిమం అన్ని ఎమోషన్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని దాని మీద అసలు ఫస్ట్ ఎలాంటి సినిమా చేయాలనే దాని మీద చాలా డిస్కస్ చేసాం. ఫైనల్గా ఈ టైప్లో బాలయ్య బాబుని ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ ఫిక్స్ అయిన తర్వాత ఆయనకు ఒక థీమ్గా చెప్తే ఆయన చాలా బాగుందన్నారు. అప్పుడు ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసే ప్రాసెస్లో నా ముందు సినిమా లౌక్యంకి నా పక్కనే ఉండి చాలా సపోర్ట్గా నిలబడి చాలా మంచి కథనిచ్చిన శ్రీధర్ సేపాన, నా లక్ష్యం లాంటి సినిమాలకి డైలాగులు రాసిన రత్నం గారు, సో బాలయ్య బాబుకి లెజెండ్ సినిమాకి ఇవన్నిటికి రాశారు కాబట్టి, సో ఇది ఒక కాంబినేషన్ క్రియేట్ చేయడం జరిగిందండి. చాలా తక్కువగా జరుగుతుంది ఇండస్ట్రీలో. అంటే ఒకే టైప్ ఉన్న రైటర్స్ కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇలా 4 రకాల దృక్పథం ఉన్న రైటర్స్ అందరూ ఒక చోట కూర్చుని ఒక ప్రాజెక్ట్ కోసం చేయటం అనేది చాలా తక్కువగా జరిగే విషయం. అది నా సినిమాకి సాధ్యమైంది, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అవటం వల్ల. ఎక్కడ ఈగోలు లేకుండా ఎవరెవరి దగ్గర ఏ హైలైట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు చెప్పి, ఇంకొకరితో బాగుందంటే అది తీసుకుని డైలాగులు ఏదైనా శ్రీధర్ సేపాన చాలా ఇంట్రెస్టింగ్గా డైలాగ్ రాస్తారు, రత్నం గారు ఎంకరేజ్ చేసి, అలాగే రత్నం గారు మంచి ఐడియా చెప్తే అది కోన గారు, గోపి గారు ఎంకరేజ్ చేసి ఓవరాల్గా స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రాంగ్గా మేము చేసాము. అందుకే మీకు ట్రీజర్స్ ట్రైలర్సే కాదు, రేపు సినిమా చూసినా కూడా చాలా పకడ్బందీగా ఎక్కడ తప్పులు లేకుండా ఉన్నట్టు ఉంటుంది. అది మేము చాలా మనసు పెట్టి చేసాము.